నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలను ముఖ్యాంశాలు కుప్పంలో చిరుకు పడితే చిత్తడే రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మించిన ఇబ్బందులు మామూలే పట్టుబదలని విక్రమార్కుడు గంగాన్పూర్ మామిడి రైతు బుచ్చిరెడ్డి కోదాడలో డీసీఎంను ఢీకొన్న కారు నలుగురికి తీవ్ర గాయాలు ఇంజనీరింగ్ స్ట్రక్చర్ అద్భుతం బన్సీలాల్పేట మెట్ల బావిని పరిశీలించిన మంత్రులు వేముల తలసాని ఇక డీటెయిల్ చూస్తే ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో వర్షం పడితే ప్రజలు వాహనదారులు ఇబ్బందులు వర్ణనాతీతం పట్టణంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించడంతో ఇబ్బందులు తొలిగాయని చాలామంది అనుకున్నారు కానీ వర్షం పడితే రైల్వే బ్రిడ్జి వద్ద వర్షపు నీరు భారీగా చేరడంతో ద్విచక్ర వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేక సార్లు అధికారులకు తెలిపినా పట్టి పట్టినట్టు వివరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు ఆ రైతు 14 ఎకరాలలో మామిడి తోటను సాగు చేస్తున్నాడు ఇందులో దాదాపు 15 బోరు బావులతో వాడు కానీ ఒక్క బోరు బావి నుంచి కూడా చుక్క నీరు రాలేంటే ఒట్టు లక్షలాది రూపాయలు వెచ్చించిన ఫలితం రాలేదని ఆయన ఎప్పుడు కుంగిపోలేదు పట్టుబదని విక్రమార్కుల్లా మారాడు చివరకు ఆయన ప్రయత్నం ఫలించింది ఇప్పుడు ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడంటే ఆశ్చర్యం కలగక మానదు ఇక వివరాల్లోకి వెళ్తే నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని దంగాన్పూర్ గ్రామానికి చెందిన రైతు బుచ్చిరెడ్డి 14 ఎకరాలలో మామిడి తోటను సాగు చేస్తున్నాడు ఈ తోటలో సుమారు 15 బోరు బావులు తవ్వించాడు కానీ చుక్క నీరు రాలేదు అయినా ఆయన నిరుత్సాహపడలేదు ఆయనకు కిలోమీటర్ దూరంలో మరో పొలం ఉంది అక్కడ కూడా 7-8 బోరు బావులు తవ్వించాడు కేవలం 4 బోరు బావులలో కొంతమేర నీరు రావడంతో ఆయన ఆనందానికి అవధులు లేవు పట్టు వదలకుండా ఆ బావులలోనే నీరు నిల్వ ఉండడానికి ఓ భారీ నీటి సంపును ఏర్పాటు చేశాడు అక్కడి నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న మామిడి తోటకు పైప్లైన్ ద్వారా నీటిని పంపించి ఏర్పాటు చేశాడు ఇప్పుడు తనకున్న 14 ఎకరాలలో మామిడి తోటను సాగు చేస్తూ మంచి దిగుబడిని సాగిస్తున్నాడు ఈ సందర్భంగా రైతు బుచ్చిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ బోరు బావులలో తక్కువ నీరు వచ్చిందని నిరుత్సాహపడకుండా నీటి సంపులను తవ్వి డ్రిప్పు ద్వారా మొక్కలకు నీరందించి వాణిజ్య పంటలు ఏవైనా పండించవచ్చని అన్నాడు రైతులు ఎవరైనా ఈ విషయంలో ఎలాంటి సలహాలు సూచనలు కావాలన్నా అందిస్తానని ఆయన గట్టి నమ్మకంతో అంటున్నారు Burangnya jangan jadi bisa coba untuk apa miliknya sama sekian ganti kasur. ఫోన్ మాట్లాడుతుంది అప్పటి నుంచి
నమస్తే, నా పేరు బుచ్చిరెడ్డి, మాది విలేజ్ దమ్గాన్పూర్, మద్దూరు మండల్. మేము వ్యవసాయం పట్ల మక్కువతోనే వ్యవసాయం చేస్తున్నాము. కాకపోతే ఈ వ్యవసాయం మనం ప్రస్తుతం వ్యవసాయం పొలం లోపల వాటర్ పడకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురయ్యాము. 10 బోర్లు ఇప్పటిదాకా ఈ వ్యవసాయం ప్రస్తుత ఉన్న వ్యవసాయ క్షేత్రంలో 10 బోర్లు వేసినాము. అన్నీ ఫెయిల్ అయినాయి. అయినా కూడా పట్టు వదలకుండా వేరే పొలం లోపల బోర్లు వేసి ఆడ సన్నం నీళ్ళు పడితే ఆ నుంచి ఒక హౌస్ కట్టి ఇంచుమించు 7 లక్షలు పెట్టి ఆడ హౌస్ నిర్మాణం చేసి బావిలాగా చేసి ఈడ తోట పెట్టినాము. ప్రస్తుతం లోపల ఆశాజనకంగానే ఉంది. గవర్నమెంట్ పరంగా ఆర్థికంగా ఏమైనా అభివృద్ధి చేస్తే మేము ఇంకా ముందుకు సాగాలని అనుకుంటున్నాము. సరే అన్న, ఎన్ని ఎకరాలు వేసారు ఇప్పటివరకు? ఇది 14 ఎకరాల వ్యవసాయం ఉంటుంది. 14 ఎకరాల తోట ఉంటుంది. మామిడి తోట ఒకటి? మామిడి తోట. ఇంకా ఇతర ఏమన్నా? ఇంకా వేయాలని ఉన్నాం. పామ్ ఆయిల్ కూడా వేస్తామని అనుకున్నాం. సార్ వాళ్ళని కలిసినాం, అగ్రికల్చర్ వాళ్ళని ఇస్తామన్నారు, రాసుకున్నారు, పోయినరు. కారులో అతివేగంగా వెళ్తూ డివైడర్ను ఢీకొట్టిన యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న డీసీఎంను వెనక నుండి ఢీకొట్టారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ సమీపంలోని కట్టకొమ్ముగూడెం క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై జరిగింది. హుజూర్ నగర్కు చెందిన 6 యువకులు కారులో కోదాడ మండలం రెడ్లకుంటలో శుభకార్యానికి వెళ్లి వస్తున్నారు. చీకట్లో డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొడుతూ ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీకొట్టారు. ఈ సంఘటనలో కారులో ఉన్న 4 తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయినా వారి పరిస్థితి విషమించడంతో ఖమ్మంకు తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కాగా యువకులు వెళ్తున్న కారులో టీఆర్ఎస్ జెండాలు, మద్యం సీసాలు ఉన్నట్లు స్థానికులు కొందరు తెలిపారు. వాడు కష్టమైన అనుకుంటా నాకు తెలిసి. కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణకు వస్తున్న వరి ధాన్యం లారీలను తెలంగాణ అధికారులు నిలిపివేశారు. ఏపీలోని కృష్ణ మండల కేంద్ర సమీపంలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ దగ్గర రాయచూర్ నుంచి ఆ లారీలు వస్తున్నాయి. కర్ణాటక ప్రాంతానికి చెందిన వరికి అక్కడ సరైన గిట్టుబాటు ధర లేకపోవడం, తెలంగాణ ప్రభుత్వం గిట్టుబాటు ధరను కల్పించడంతో అక్కడకు తరలిస్తున్నారు. అయితే సరిహద్దులో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేయడంతో వచ్చిన ప్రతి లారీని తనిఖీ చేసి తెలంగాణ రాష్ట్రంలోకి అధికారులు వదులుతున్నారు. అన్నీ కలిపే రాయమంటారు. అన్నీ కలిపే రాయమంటారు. సెల్ ఫోన్ గుంజుకున్న తర్వాత కొట్టిరు. అది
చెక్ పోస్ట్ 2000 తీసుకొస్తాను వాటర్ కాడ. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను మన మానవి నుంచి ఇస్తాను. చెక్ పోస్ట్ కాడికి వచ్చినాక ఆ బార్తే 2000 తీసుకొని పంపించినాడు. మళ్ళీ ఇతరులకు వచ్చినాక మధ్యలో ఇక్కడ ఆపేసాం. కాగితాలు తీసుకురు అన్నీ తీసుకొని బయట పక్క పెట్టేసి. ఇప్పుడు సార్ వాళ్ళు ఏమంటున్నారు? ఆయన ఏమంటారు, సార్ మాట్లాడతాం మేము అక్కడ పైనుంచి మాకు ఒత్తిడి వచ్చింది మాట్లాడాలని. కోదాడ ఉన్న రైతులది కర్ణాటకలో ఉన్నాయి సార్ పొలాలు. వాళ్ళు పండించిన రైతు సరుకు మేము ఎత్తుకొస్తున్నాం. మాకేం తెలుసు సార్ దాని గురించి. వాళ్ళు ఎత్తిన సరుకు మేము ఎత్తుకొస్తున్నాం. వాళ్ళు ఎక్కడ అమ్ముతారు? వాళ్ళు మిర్యాలగూడెం, హైదరాబాదు అమ్ముకుంటారు. ఇంకోటి ఏం సెస్ కట్టుకుంటూనే ఉండరు, మార్కెట్ సెస్ కట్ చేసుకుంటూనే ఉండరు. మా బండ్లు ఆపుతుర్రు, చెస్ కట్టుకుంటారు, మన బండ్లు ఆపుతుర్రు, కొడుతుర్రు. ఆ పొలాలు ఇప్పుడు అక్కడ కోదాడ ఉన్న మొత్తం పొలాలు కర్ణాటకలో ఉన్నాయి. మరి మనం మేము దానికి ఏం చేస్తాం సార్? వాళ్ళు కొనుక్కుర్రు పొలాలు, దొంగలోళ్ళు ఎత్తుకొస్తలేము. బడంగిపేటలో శ్రీవాణి గాయత్రి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక ఉపనయన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ గుండెపూడి రమాశంకర్, బడంగిపేట బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షుడు బొడ్డుపల్లి రామ్మోహన్ రావు కార్యక్రమానికి నేతృత్వం వహించారు. విశిష్ట అతిథులుగా సిహెచ్విఆర్కే మూర్తి, చింతపల్లి మంగవతిరావు, మురుకుట్ల రాజేశ్వర శర్మ హాజరయ్యారు. శ్రీరామ శర్మ, మధిర కామేశ్వరరావు, బొడ్డుపల్లి శ్రవణ్ కుమార్, మారుతి ప్రసాద్, ఏవిఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. वशिष्ठ बालकीय विश्वामित्र रक्षक आचार्य कौंडिन्य पराशर व्यास वाल्मीक सनक सनंदन सनत कुमारादि मुख्य मुनीनां समस्त मंगलालंकृत सकल कल्याण रक्षण विलक्षित लक्ष्मी समेतस्य शंख चक्रधांग वनमाला विशोभितस्य सूरत्सकौस्तुभ विशेषेण मुद्रादिमुद्रितोऽन्तस्य वैरदेव कार्तवीर विष्पक्षेण सेवितस्य वसुपतितां तुलसी नारायण रुक्मिणी सत्यभामारघुपतेः अनेककोटि गीर्गान पण्डितस्य श्री लक्ष्मीनारायणस्य प्रसादेन वटोः उपनयकाले हरिद्रक्षीर घृत गुड गोरोचनादि मङ्गलद्रव्याणि मङ्गलकराणि भवेयुः तिथिवार नक्षत्र योग कर्ण मुहूर्त जन्म लग्न स्मृतेक्कान नवांश द्वादशांश त्रिंशानुकूलां निरन्तरमनुकूलाः शोभनाः स्वस्तिः सर्वे ग्रहाः सनक्षत्राः शुभ एकादशस्थान फलदा वरदा सुमुहूर्ता सुप्रसन्ना वरदा भवन्तु. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్య ఫల సిద్ధిరస్తు. సమయంలో సమస్త దేవతల యొక్క అనుగ్రహం అంతా కూడా మీకు ఉండాలని, ఆ పరమేశ్వర అనుగ్రహం ఉండాలని. తర్వాత చౌల భోజనం ఉంటుంది. అమ్మ, బాబు, తండ్రి ముగ్గురు రావాలి. తండ్రి గారు ఆచమన పాత్ర పట్టుకోవాలి, లేదంటే కలశం చెంపైనా సరే, లేకుంటే చిన్న గ్లాసులో నీళ్లు ఉండాలి, ఉద్ధరణ ఉండాలి. కింది పాత్ర లేకున్నా సరే నీళ్లు పాత్ర. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బండమైసమ్మ నగర్లో 27.20 కోట్ల వ్యయంతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
హైదరాబాద్లోని బన్సిలాల్పేట మెట్ల బావిని మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. నిజాం కాలం నాటి మెట్ల బావి విశిష్టతను మంత్రి వేములకు తలసాని వివరించారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో పురాతనమైన ఈ బావిని పునరుద్ధరిస్తున్నామని ఆయన తెలిపారు. అప్పటి ఇంజనీరింగ్ స్ట్రక్చర్ అద్భుతమని మంత్రి వేముల కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, కలెక్టర్ శర్మన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏపీలోని విశాఖ మద్దిలపాలెం ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్లో సూపర్ మామ్ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో చూపర్లను ఆకట్టుకుంది. తల్లులతో సరికొత్తగా యాంకరింగ్ చేయించి ఔరా అనిపించిన వైనం ఎక్స్పోలో చోటు చేసుకుంది. ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజర్ వీరుమామ ఆధ్వర్యంలో సూపర్ మామ్ పేరిట మాతృమూర్తులకు పిల్లలు అద్భుతమైన కార్యక్రమం నిర్వహించారు. తల్లులతో కలిసి పిల్లలు రామ్ పైన నడిచే కార్యక్రమానికి అపూర్వ స్పందన వచ్చింది. అలాగే మామ్ కిడ్ డ్యాన్సులు సైతం అలరించాయి. వినూత్న కార్యక్రమంతో ఎక్స్పో ప్రాంగణం కిక్కిరిసింది. మొట్టమొదటిసారిగా మన విశాఖ నగరంలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన వైజాగ్ ఎక్స్పో, సమ్మర్ ఎక్స్పో చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ ప్రదర్శనలో మొట్టమొదటిసారిగా రోబోటిక్ యానిమల్స్ని ఇక్కడ మనం ప్రత్యేకంగా చూపిస్తున్నాము. అంటే రోబోటిక్ యానిమల్స్ అంటే మనకు గుర్తొచ్చేది రోబోటిక్ యానిమల్స్ అది కాదు. ఇక్కడ ఉన్నటువంటి యానిమల్స్ ప్రతి ఒక్కరు కూడా సెన్సార్ మీద డిపెండ్ అయ్యి, ఆ సెన్సార్లో మనం పోయి దాని ముందు నిల్చుంటేనే దాని మూమెంట్ స్టార్ట్ అవుతుంది. అది బ్రీత్ తీసుకోవడం, ఐస్ లింక్ చేయడం, అదేవిధంగా దాని వాయిస్, ఒరిజినల్ వాయిస్ ఏ విధంగా ఉంటుందో ఆ వాయిస్ చిన్నారి పిల్లలకి అట్రాక్ట్ చేసే కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా సుమారుగా ఒక 30 మంది కళాకారులు ఎంతగానో శ్రమించి ఏర్పాటు చేసి కూడా సందర్శకులకు ఉచితంగా చూపిస్తున్నాము. అంటే ఈ ఎగ్జిబిషన్ ఎటువంటి కార్ పార్కింగ్ కానీ, టూ వీలర్ పార్కింగ్ కానీ లేదు, ఫీజు లేదు. అంటే వారికి కావాల్సినటువంటి కార్ పార్కింగ్ సౌకర్యాన్ని మరియు టూ వీలర్ సౌకర్యాన్ని పార్క్ చేసే విధంగా మేము ఏర్పాటు చేసాము. అదేవిధంగా వారికి ఎటువంటి టికెట్ తీసుకుని లోపలికి వస్తే వారు ప్రతి ఒక్కరు కూడా లైట్ లోపల ఉన్నటువంటి సైజ్ షోస్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రదర్శనలో 200కు పైగా హ్యాండీక్రాఫ్ట్ హౌస్ హోల్డ్ ఏర్పాటు చేశాము. అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి అమ్యూజ్మెంట్ రైడ్స్ ఏదైతే ఉన్నాయో 27కు పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్, ఒకటి విండ్ మిల్ అండి, స్క్రీమింగ్ టవర్, ఎక్సో జంప్ అంటే ఇంకా ఎన్నో 27కు పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ కూడా ఇక్కడ మనం పెట్టడం జరిగింది. ఇప్పుడిప్పుడే చిన్నారి పాపలకి అందరికీ కూడా పిల్లలకి హాలిడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈరోజు శనివారం కావడం కొంచెం రద్దీ ఎక్కువగా ఉంది. అంటే మున్ముందు ప్రతిరోజు కూడా మంచి రద్దీ వస్తుందనేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ ప్రదర్శన 60 రోజుల పాటు మన విశాఖ నగర ప్రజలు అలరించనుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని, ఈ వేసవి హాలిడేస్ని ఎగ్జిబిషన్కి వచ్చి గడుపుతారని మీ ద్వారా మేము తెలియపరుచుకుంటున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుప్పంలో చినుకు పడితే చిత్తడే, రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మించిన ఇబ్బందులు మామూలే. పట్టుబదలని విక్రమార్కుడు, గంగాన్పూర్ మామిడి రైతు బుచ్చిరెడ్డి. కోదాడలో డీసీఎంను ఢీకొన్న కారు, 4గురికి తీవ్ర గాయాలు. ఇంజనీరింగ్ స్ట్రక్చర్ అద్భుతం, బన్సిలాల్పేట మెట్ల బావిని పరిశీలించిన మంత్రులు వేముల, తలసాని. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.